జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. ఎలా వెళ్లాలో, ఎప్పుడు వెళ్లాలో డీటెయిల్ గా నేను చెప్తాను, అది ఫాలో అయిపో. ఓకే అక్క, థ్యాంక్ యూ. అక్క, సంజయ్ గారు వస్తున్నారు. అక్క, నేను బయలుదేరుతాను. సంజయ్ గారు బాగున్నారా? ఈ అక్క దయ వల్ల బానే ఉన్నాను. ఆయన మాటలు నువ్వేం పట్టించుకోకు, బయలుదేరు. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను పీక పిసికి చంపేయాలనిపిస్తుందా? నిన్ను పెళ్లి చేసుకుని బోల్డంత పాపం మూటగట్టుకున్నాను. నిన్ను చంపి స్త్రీ హత్య పాతకాన్ని కూడా మూట కట్టుకోవడం నాకు ఇష్టం లేదు. లేకపోతే చంపేద్దామని? అవును, చంపేసేవాణ్ణే. ఒక స్టేజ్లో నేను చంపేద్దామని అనుకున్నాను, కానీ కంట్రోల్ చేసుకున్నాను. నీతో కలిసి ఇంట్లో ఉంటే మాత్రం కంట్రోల్ చేసుకోలేను. ఏదో ఒకరోజు నేను చంపేస్తాను, ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాను. అందుకే నేను ఈ ఇంట్లో ఉండాలనుకోవట్లేదు. మనుషులుండే ఇంట్లో ఉండాలనుకుంటానే తప్ప నీలాంటి పశువు ఉండే ఇంట్లో ఉండాలనుకోవట్లేదు. సంజయ్, నోర్మై! కట్టిన తాళిబొట్టు మీద, కట్టుకున్న మొగుడి మీద ప్రేమ లేకుండా తప్పుడు కేసులు ఇరికించి మొగుడిని జైలుకు పంపించిన నీలాంటి గొప్ప భార్యల చరిత్రలు చివరికి ఎలా ముగుస్తాయో తొందరలో నీకే అర్థమవుతుంది. చట్ట ప్రకారం విడాకులు తీసుకోవాలంటే కోర్టుకెళ్ళాలి, కానీ మానసికంగా విడాకులు తీసుకోవాలంటే ఈ ఇంటి నుంచి నేను బయటికెళ్ళాలి. వెళ్ళిపోతున్నాను. ఈ ఇంటి నుంచే శాశ్వతంగా నేను బయటికెళ్ళిపోతున్నాను. మొగుడు లేని ఆడదానిగా బతుకుతావో, మొగుడు వదిలేసిన ఆడదానిగా బతుకుతావో, మొగుడుతో అవసరం లేని ఆడదానిగా బతుకుతావో బతుకు. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతాను. గుడ్ బై. ఆగండి ఆగండి ఆగండి.
పెళ్ళయ్యాక మొదటిసారి పుట్టింటికొస్తున్నారు. ఈ ఇంటి కోడలుగా మా ఆడపడుచుకు హారతిచ్చి ఆహ్వానిస్తాం. కానీ ఒక చిన్న కండిషన్. చెప్పండి, వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? రేణు భర్త పేరు చెప్పి ఇంట్లో కడుగు పెట్టాలి. సుహాస్ భార్య పేరు చెప్పి ఇంట్లోకి అడుగు పెట్టాలి. అదేంటమ్మా, ఇవన్నీ పెళ్లి కొడుకు ఇంట్లో జరిగే తంతులు కదా, ఇప్పుడు దేనికి? మీరు ఆగండి మామయ్య. భర్త పేరు చెప్పడానికి కూతురు ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని మీరు తెగ ఇబ్బంది పడిపోతున్నట్టున్నారు. అవును మావయ్య, మన ఇంట్లో అయినా వాళ్ళింట్లో అయినా సుహాస్కి అక్క చెల్లెలు లేరు కాబట్టి మేము జరిపించాల్సిన తంతులే ఇవి. చెప్పు రేణు, వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే మీ వదినలు నిన్ను వదిలిపెట్టరు. చెప్పండి, ఆలస్యం అయిపోతుంది. ఇద్దరు పేర్లు చెప్పాలి. సుహాస్, ముందు నువ్వు చెప్పాలి. నేను రేణు కలిసొచ్చాం. ఇంకా ఒకప్పట్లా రేణు నీ ఫ్రెండ్ మాత్రమే అనుకుంటున్నావా? తను నీకేమవుతుందో కూడా చెప్పాలి. పేరు చెప్పాడు కదా, వదిలేయచ్చుగా. ఏంటి, ఒక్కగానొక్క బావుమరిది అని వెనకేసుకొస్తున్నారా? అదేం కుదరదు. పేరుతో పాటు వరుస కూడా చెప్పి తీరాల్సిందే. చెప్పు సుహాస్. వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా, వాళ్ళు అడిగినట్టు చెప్పకపోయినా అస్సలు ఒప్పుకోరు. అసలే వీళ్ళు నెమలి కంటి కిరణ్మయి కోడళ్ళు. నేను నా భార్య రేణు కలిసొచ్చాం. మరదల్ పిల్ల, ఇప్పుడు నీ వంతు. నేను ఆయన కలిసి వచ్చాం. ఏంటమ్మా, నిన్నటి వరకు సుహాస్ అరే ఒరే అన్న నువ్వు ఇప్పుడు మా ఆయన అంటున్నావా? అదేం కుదరదు. పేరు చెప్పాల్సిందే. అరే వదిలే హారిక, నా చెల్లి చిన్న పిల్ల, ఎందుకు ఇబ్బంది పెడతారు? ఆగండి బావగారు, ఇక్కడెవరూ మీ చిట్టు చెల్లెల్ని ఇబ్బంది పెట్టడం లేదు. పెనిమిటి పేరు చెప్పి ఇంట్లో కుడికాలు పెట్టమంటున్నాం, అంతే. నేను నా భర్త సుహాస్తో కలిసి వచ్చాను. చెప్పారు కదా, ఇప్పటికైనా వీళ్ళని ఇంట్లోకి రానివ్వండి. అలాగే, ముందు హారతి తీసుకోండి. ఇప్పుడు లోపలికి రండి. పదండి. కుడికాలు పెట్టి లోపలికి పదండి. కంపెనీకి నీ పేరు మాత్రం ఉంది తప్ప ఇక్కడ నీకే అధికారం లేదు. సెక్యూరిటీ, ఇతన్ని బయటికి గెంటేయండి. మీ కంపెనీలో మీరు సీక్రెట్ గా డ్రగ్స్ తయారు చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే కంపెనీ యజమాని మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం.
అమ్మా సంజయ్, అమ్మా అమ్మా చేజారిపోయిన నీ పెద్ద కొడుకుని శాశ్వతంగా ఇంటికి తీసుకొచ్చాను. పెద్ద కొడుకంటే తండ్రికి ఇష్టం అంటారు, కానీ సంజయ్ అంటే ఇష్టమే కాదు, ప్రాణం కూడా. అందుకే నా ప్రాణాన్ని నాతోనే తీసుకొచ్చేశాను. ఆస్తులతో నాకు పని లేదు. నా బిడ్డలేని ఆస్తి, నా బిడ్డలేని ఆస్తి, నా బిడ్డలేని ఆస్తి. తప్పు తెలుసుకున్న నా కొడుకుని నాతో పాటు మీరందరూ మంచి మనసుతో అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. నేను మేఘనతో కలిసి చాలా తప్పులు చేశాను. అన్యాయంగా ఆస్తి లాక్కొని మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను. అనుబంధాల్ని పక్కన పెట్టి మీ అందరినీ బాధ పెట్టాను. పెద్ద కొడుకంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడంటారు. కానీ నేనెప్పుడూ నా కుటుంబం చిన్నబుచ్చుకునే పనులే చేశాను. నన్ను క్షమించండి. తప్పు చేసింది నువ్వు కాదురా, మేము. అవునరా, నిజంగా తప్పు చేసింది మేమే. నీ పెళ్లి విషయంలో తప్పు చేశాం. నీకు మేఘనుతో పెళ్లి చేసి తప్పు చేశాం. పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అంటారు. కానీ మేం పవరు పలుకుబడి మాత్రమే చూసి ఆ శంకర్ కూతురు మేఘన్ని నీకిచ్చి పెళ్లి చేసి తప్పు చేశాం. ఆ రోజు మేం చేసిన తప్పులే నిన్నీ స్థితికి తీసుకొచ్చాయి. అయినా తప్పులందరూ చేస్తారు, కానీ కొందరు మాత్రమే చేసిన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపడతారు. నువ్వు పశ్చాత్తాపడటమే కాదురా, సరిదిద్దుకుంటున్నావు కూడా. అన్నయ్య, అవునన్నయ్య, అమ్మ కోసం చేయని నేరాన్ని నీ మీద వేసుకున్నప్పుడే నువ్వు చేసిన తప్పులన్నీ మాసిపోయాయి. నువ్వు మారిపోయావని మాకు అర్థమయ్యేలా చేశాయి. చిన్నప్పటినుంచి నాన్న తర్వాత నన్ను నడిపించింది నువ్వే. నా గమ్యం వైపు నన్ను ప్రోత్సహించింది నువ్వే. మనదంతా ఒక రక్తమే, ఒక కుటుంబమే. నువ్వు ఎప్పటికీ నా అన్నయ్యవేరా.
బావగారు, ఇక నుంచి మీరు అప్పటి రోజులాగా మా అందరి మీద అధికారం చూపిస్తూ దబాయిస్తూ ఉండాలి. మా పాత సంజయ్ బావగారు మా అందరికీ కావాలి. తొందరగా సీమంతం జరిపించుకో తల్లి. అప్పుడే ప్రసవం సుఖంగా అవుతుంది. పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడతాడు. నాకు తెలుసండి, మీకు నేనన్నా నా కడుపులో బిడ్డన్నా ప్రేమని. నేను వద్దన్నా మీరు నాకు తప్పకుండా సీమంతం చేయిస్తారు. ఏంటి అలా చూస్తున్నావు? మీ ఆడపడుచు ఆత్మహత్య ప్రయత్నం చేసింది కదా, తను ఎలా ఉందో ఏంటో నువ్వు పరామర్శిస్తుంటేను చూస్తున్నాను. తను ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషయం నీకెవరు చెప్పారు? అంటే నేను కానీ ఆయన కానీ నీకు చెప్పలేదు కదా, నీకెలా తెలిసింది? ఇలాంటి న్యూస్ ప్రత్యేకంగా ఎవరూ చెప్పక్కర్లేదక్కా, అలా తెలిసిపోతూ ఉంటాయంతే. నాకొక డౌట్ అక్క, మీ ఆడపడుచు నిజంగానే సూసైడ్ చేసుకోవడం కోసం పాయిజన్ తాగిందా, లేక అలా పాయిజన్ తాగినట్టు నటిస్తే పెళ్లి చేస్తారని డ్రామా ఆడిందా, లేక ఆ సుహాస్తో కాలు జారి ఉషా 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 ఎందుకు పల్లవి మీద చేయి చేసుకున్నావు? చేయి చేసుకునేంత తప్పు తనేం చేసింది? అసలు ఎందుకు నీకింత ఆవేశం? మీరు ఈవిడ గారితో కలిసి తప్పు చేశారని చెప్పినప్పుడు నాకు ఆవేశం రాలేదు. ఆ తప్పు వల్ల ఈవిడ గారు నెల తప్పిందని చెప్పినప్పుడు నాకు ఆవేశం రాలేదు. వెనక ముందు ఎవరూ లేని ఈవిడ గారి బాధ్యత మనం తీసుకోవాలి అని చెప్పినప్పుడు, ఈవిడ గారిని మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు నాకు ఆవేశం రాలేదు. సవతి స్థానంలో ఈ ఇంట్లో కాలు పెట్టిన ఈవిడ గారికి ఏ భార్య చేయనన్ని సేవలు చేస్తున్నప్పుడు కూడా నాకు ఆవేశం రాలేదు. అలాంటిది ఇప్పుడు ఆవేశం వచ్చిందంటే, ఇలా చెంప పగలగొట్టాను అంటే ఏం జరుగుంటుందో, ఎందుకు కొట్టుంటానో మీరే ఆలోచించుకోండి.
బాధపడకండి కిరణ్ గారు. అక్కేదో ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో నా మీద ఇలా చెయ్యి చేసుకుంది. ఉషా అక్కని నేను సొంత అక్కలా ఫీల్ అవుతున్నాను. అలాంటి అక్క కోపంలో ఒక దెబ్బ కొడితే మాత్రం తప్పేముంది? జరిగిన దాని గురించి నేనేం ఫీల్ అవ్వట్లేదు. మీరు కూడా ఏం ఫీల్ అవ్వకండి. ఇంక ఈ విషయం గురించి ఆలోచించడం మానేసి ఆ విషయం గురించి ఏం ఆలోచించారో చెప్పండి. ఏ విషయం గురించి? అదేనండి, నా సీమంతం గురించి. పెళ్ళయ్యాక ప్రెగ్నెన్సీ వస్తేనే సీమంతం చేస్తారంట. ఇలా పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయితే సీమంతం చెయ్యరు, చేయకూడదని కూడా చెప్పారు. అక్క చేతితో చెంప మీద కొడితే మేరీ మాటతో నా మనసు మీద కొట్టారు. మనసు మీద కొట్టారు. అందుకే నేను ఈ ఇంట్లో ఉండాలనుకోవట్లేదు. మొగుడు లేని ఆడదానిగా బతుకుతావో, మొగుడు వదిలేసిన ఆడదానిగా బతుకుతావో, మొగుడుతో అవసరం లేని ఆడదానిగా బతుకుతావో బతుకు. సో మీ ఆయన మెట్టినింటి నుంచి ఆడపిల్లలాగా పుట్టింటికి వెళ్ళాడనమాట. అవును డాడీ, నాకైతే ఇప్పుడు చాలా రిలీఫ్ గా ఉంది. మొన్నటి వరకు ఆ పెన్ డ్రైవ్ ని అడ్డు పెట్టుకుని నాతో ఎలా ఆడుకున్నాడో తలుచుకుంటేనే నా ఈగో వాల్కొన్నలాగా వేడెక్కుతుంది. నేను నీకు ముందే చెప్పాను కదమ్మా, వినాశకాలే విపరీత బుద్ధి అని. ఏం జరిగిందో చూసావుగా. అప్పుడు వాడు నిన్ను అంత బాధ పెట్టి తప్పు చేశాడు కాబట్టి ఇవాళ వాడు ఇంట్లోంచి వెళ్ళిపోయేలా నేచర్ నీకు హెల్ప్ చేసిందమ్మా. అవును డాడీ, కుటుంబం కోసం కట్టుకున్న భార్యనే బాధ పెట్టాడు. ఇర్రెస్పాన్సిబుల్ హస్బెండ్. పోనీలే అమ్మా, వాడి మానన వాడే పోతాడు. ఇక వాడి గురించి వదిలేసాయి. సరే, ఇప్పుడు నా ప్రాపర్టీ విషయంలో సంజయ్ తండ్రితో చేతులు కలిపి మనకేదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడంటవా డాడీ? ముగ్గురు అన్నదమ్ములు కలిస్తే సమస్య ఉండొచ్చేమో అమ్మా. వాళ్ళ ఆలోచన ఎలా ఉందో మనం చెప్పలేం కదా. నువ్వు చెప్పింది రైటే డాడీ, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. ఒకవేళ సంజయ్కి ఆలోచన వస్తే దాన్ని ఆపడానికి ఏదో ఒకటి చేయాలి. నువ్వెందుకమ్మా టెన్షన్ పడతావు? అదంతా నేను చూసుకుంటానుగా. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఆ సంజయ్ ఇప్పుడు బెయిల్ మీద మాత్రమే బయటున్నాడు. వాడు తిరిగి మళ్ళీ జైలుకి వెళ్ళడం ఖాయం. దానికి నేను ఆల్రెడీ ముహూర్తం పెట్టాను. నిజమా? అవునమ్మా, ఆ ప్రాపర్టీస్ నీ చేతి నుండి జారకుండా చూసుకునే బాధ్యత నాది. అందుకే ముందు నువ్వు అవన్నీ మర్చిపోయి హ్యాపీగా రిలాక్స్ అవ్వు. ఓకే డాడీ. హలో. ఇక సంజయ్ మీద నుంచి కాన్సంట్రేషన్ పూర్తిగా కిరణ్, ఉషా, పల్లవి మీదకి మళ్లించాలి. మేఘన చెప్పిన ప్రీ క్లైమాక్స్ సీమంతం సీను ఫెయిల్ అయ్యింది కాబట్టి తను చెప్పినట్టు సూసైడ్ చేసుకున్నట్టు బిల్డప్ ఇచ్చి క్లైమాక్స్ కి లీడ్ చెయ్యాలి. ఉషా బయటికి వెళ్ళొచ్చేసరికి ఎంత టైం పడుతుందో తెలీదు. ఈ లోపల నేను ఈ సూసైడ్ డ్రామా ఆడేయాలి.
పల్లవి 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 మరేం చేయమంటారు? మీ ఫ్యామిలీ కొట్టే చెంపదెబ్బలు, సొసైటీ చేసే అవమానం, ఇవన్నీ చూస్తూ బ్రతకడం కంటే చావేనయం. నేను మీ కోసం, మీ వారసుడి కోసం, మీ కుటుంబం కోసం చేస్తున్న త్యాగానికి గుర్తింపు ఏది? నా మెడలో తాళి కట్టాలి. మనకి పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ మెళ్ళో నేను తాళి కడతాను. నానా, ఏంట్రా నువ్వు మాట్లాడేది? మొత్తం మాట్లాడుతున్నావా? అది కాదు నాన్న, నేను చెప్పేది వినండి. నేను ఏ పరిస్థితుల్లో పల్లవికి మాట ఇవ్వాల్సి వచ్చిందో కొంచెం అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాను కాబట్టే అరుస్తున్నారా? పల్లవి కోసం ఉష గొంతుకొస్తున్నావని అర్థం చేసుకున్నాను. ప్రేమించటం తప్ప బాధ పెట్టడం తెలియని ఉషని క్షోభ పెడుతున్నావని అర్థం చేసుకున్నాను. నువ్వే జీవితం అనుకుని బ్రతుకుతున్న ఉషాకి జీవితమే లేకుండా చేస్తున్నావని అర్థం చేసుకున్నాను. కానీ నువ్వు ఒక్క విషయం అర్థం చేసుకోరా. మనల్ని నమ్మి ఈ కుటుంబంలోకి వచ్చిన బంగారు తల్లిరా ఉష. అలాంటి ఆ ఉషకి అన్యాయం చేస్తే ఈ కుటుంబమే పుట్టగతులు లేకుండా పోతుందిరా. ఛీ! అమ్మా, నువ్వైనా నా బాధను అర్థం చేసుకో. నేనమ్మని కావడానికి ముందే ఆడదాన్నిరా. నువ్వొక్క ఆడదానికి అన్యాయం చేస్తూ నన్నేవని అర్థం చేసుకోమంటావు? నువ్వు చేసిన తప్పుకి ఉషకి శిక్ష వేస్తున్నావని అర్థం చేసుకోమంటావా? పల్లవి కోసం ఉషని బలిపశువుని చేస్తున్నావని అర్థం చేసుకోమంటావా? చెప్పరా, ఏం అర్థం చేసుకోమంటావు? అరే కిరణ్, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? పల్లవికి మాటిచ్చే ముందు ఒక్కసారైనా ఉషా గురించి ఆలోచించావా? తన జీవితం ఏమైపోతుందో ఆలోచించావా? ఉష గురించి ఆలోచించాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను రా. పల్లవి తన బిడ్డనిచ్చి ఉషని అమ్మని చేస్తానంటోంది. ఉషని ఒకళ్ళ అమ్మని చేసేదేంట్రా? ప్రేమను పంచడంలో ఉష ఎప్పుడూ అమ్మే. వయసులో చిన్నదైనా మనందరినీ ఎప్పుడూ ఒక అమ్మలాగే కాపాడుకుంటూ వచ్చింది. అలాంటి అమ్మ మనసున్న ఉషకి అన్యాయం చేయడానికి నీకు మనసెలా వస్తుందిరా? నేనెంత చెప్పినా అర్థం చేసుకోరేంటి? నువ్వు ఉషాకింత అన్యాయం చేస్తావని కలలో కూడా అనుకోలేదు కిరణ్. తప్పు చేస్తున్నావు కిరణ్, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు.
జీవితంలో వెనక్కి తీసుకోలేనంత తప్పు చేస్తున్నావు. ఒరే, ఇంతమంది చెప్తున్నందుకైనా అర్థం చేసుకోరా. నువ్వెంత పాపం చేస్తున్నావో తెలుసుకో. నువ్వు చేస్తున్న తప్పని నీ అంతరాత్మ చెప్తూనే ఉంటుంది. కాదన్నిలా మొండిగా అందరితో వాదించటం నీ మూర్ఖత్వం. వీడు నిజంగా మూర్ఖుడే కిరణ్మయి, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కటి గుర్తుపెట్టుకో కిరణ్, నువ్వు ఉషాకి అన్యాయం చేస్తుంటే ఈ కుటుంబం చూస్తూ ఊరుకోదు. ఏవండి, ఏంటి?
ఏదో అడగాలని వచ్చి ఇలా మౌనంగా ఉన్నావెందుకు? పల్లవి మెడలో తాళి కడతానని మీరు తనకి మాటిచ్చారా? మీరు తనకి మాటిచ్చారా? మీరు తనకి మాటిచ్చారా? నేను నా మౌనం వీడాను. ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది మీరు. అవును అవును అవును. ఎన్నెన్నో అందాల బంగారు చిలుక నీ మోము చిన్నబోయేనా ఆ ముద్దు ఈ ముద్దు సరిహద్దు చెరిగి నీ గుండె బద్దలాయనా నీలోని ఆశలే మోసాన్ని చేసలే నువ్వు కన్న కలలే కడతేరి ముగిసేలే స్నేహాల భాసలే ద్రోహాలు చేసలే చిరునవ్వులన్నీ చితులాయే ఎన్నెన్నో అందాల బంగారు చిలుక నీ మోము చిన్నబోయేనా ఏ దారి లేదుగా ఎదురాయే మోదగా ఎదలే మూగగా ఎద మూగదాయగా ఇన్నాళ్ళ వేదన ఈ మౌన రోదన అర్థాలే లేని తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాణం చేశాను. నువ్వు అర్థం చేసుకుంటావనే నమ్మకంతో పల్లవికి మాటిచ్చాను. సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివధనుస్సు విరిచి ఆ సీతాదేవిని వరించినప్పుడు ఆ సీతాదేవి ఎంత సంతోషం పొందిందో మీరు నా మెడలో తాళి కట్టినప్పుడు అంతకన్నా ఆనందం నేను పొందాను. ఆ క్షణాన్ని చిరకాలం మనసులో దాచుకోవాలి అనుకున్నాను. తండ్రికిచ్చిన మాట కోసం శ్రీరాముడు అయోధ్యని వదిలి వెళితే మీ తల్లి నా మీద వేసిన నిందని ఎదిరించడానికి నా కోసం ఆ ఇంటిని వదిలి మీరొచ్చారు. ఇలా ప్రతిసారి మీలో ఆ రామున్నే చూశాను తప్ప నాకు కనిపించని రాక్షసుడు కూడా
మీలో ఉన్నాడన్న విషయాన్ని ఊహించలేకపోయాను. ఈరోజు నాకు మీ గురించి చాలా స్పష్టంగా అర్థమైంది. అద్దెకు కడుపునిచ్చి బిడ్డని తీసుకుని కన్న వాళ్ళకి డబ్బులు ఇస్తారు తప్ప బహుమతిగా ఎవ్వరూ తాళి కట్టరండి. నూరేళ్ల దాంపత్య జీవితాన్ని ఒక్క రాత్రి జరిగిన పొరపాటుకి తూకం వేయరండి. నేను చెప్పేది అర్థం చేసుకో ఉషా. నేను నీకు అన్యాయం చేయట్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పల్లవికి న్యాయం చేస్తున్నాను. వద్దు వద్దు వద్దు. ఇంకేం మాట్లాడొద్దు. ఆనాడు పరాయి వాళ్ళ నిందకి శ్రీరాముడు సీతమ్మని అగ్ని ప్రవేశం చేయమన్నట్టు ఈనాడు పల్లవి మాటలు నమ్మి మీరు ఈ పాపాన్ని చేస్తున్నారు. మీరు చేసే ఈ తప్పుని మీ మనసు ఒప్పుకున్నా ఎప్పటికైనా ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం తప్పదు. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? ఏమైంది? పల్లవి కేసులో ఒక మేజర్ క్లూ దొరికిందని ఇప్పుడే సుప్రియ కాల్ చేసింది. ఆ క్లూ నా ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడేదైతే ఈ కేసుకి అదొక టర్నింగ్ పాయింట్ అవుతుంది. అదే ఆ పల్లవి చాప్టర్కి ఫినిషింగ్ పాయింట్ కూడా అవుతుంది. నువ్వు చెప్పింది నిజమే అయితే కిరణ్ ఆ పల్లవి మెళ్ళలో తాళి కట్టకుండా అడ్డుకోవచ్చా? ఖచ్చితంగా అడ్డుకోవచ్చు. నేను వెంటనే వరంగల్ బయలుదేరాలి. ఫ్రెష్ అయి వస్తాను. నానా, ఏంటి నాన్న అలా ఉన్నారు? ఏం జరుగుతుందిరా మన కుటుంబంలో? ఏం తప్పు చేసిందని మన కుటుంబానికి ఇన్ని అనర్థాలు? పల్లవి తల్లవటానికి కారణం వాడు చేసింది తప్పంటే ఒప్పుకున్నాం. తనను చూసుకోవటానికి ఎవరూ లేరంటూ ఉష ఉండగానే పల్లవిని ఇంట్లోకి తీసుకొచ్చాడని తెలిసి భరించాం. కట్టుకున్న భార్య చేత కడుపు చేసిన అమ్మాయికి సేవలు చేయిస్తుంటే చూస్తూ ఊరుకున్నాం. ఇవాళ చివరికి ఆ పల్లవికి తాళి కట్టాలనుకుంటున్నానని వాడంటుంటే గుండెని కులిమిలో రగిలిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అయినా తప్పంతా నాదేరా. ఇంత జరుగుతున్నా కళ్ళకి గంతులు కట్టుకున్న వాడిలా చూస్తూ ఊరుకోవటం నేను చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుకి కుటుంబం ఇప్పుడు తలవంచక తప్పట్లేదు. ఆదిలోని ఈ సమస్యను అంతం చేసుంటే పల్లవి విషయంలో వాడి పంతం ఇంతదాకా వచ్చేది కాదు. ఒక తండ్రిగా నేనే ఇంత బాధను మోస్తుంటే కట్టుకున్న భార్య ఉష తన గుండెలో ఎంత ఆవేదనని మోస్తుందో. ఆడవాళ్లకి భూమాతకున్నంత ఓర్పు సహనం ఉంటుందంటారు. కాని ఉషకి ఆ రెండిటితో పాటు ఆకాశమంత మనసుంది.
దాన్ని మించి అర్థం చేసుకునే గుణం ఉంది. అలాంటి ఉష చుట్టూ సాలిగూడులా ఇన్ని సమస్యలా? బాధపడకండి నాన్న. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కోసం ఆ పల్లవిని ప్రశ్నించే ఒక బలమైన ఆధారాన్ని సేకరించడం కోసమే నేను వరంగల్ వెళ్తున్నాను. నేను అనుకున్నట్టు అక్కడ అన్ని సాక్ష్యాలు సేకరిస్తే పల్లవి విషయంలో మొండిగా ఆలోచిస్తున్న కిరణ్ ఆ పల్లవి గురించి అసలు నిజం తెలుసుకుంటాడు. ఆ పల్లవిని వదిలించుకుంటాడు. నువ్వు ఆ పని చేయగలవని నాకు పూర్తిగా నమ్మకం ఉందిరా. వెళ్ళి సాధించుకునిరా. వెళ్ళొస్తానన్నా. ఉషా, 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 ఉషా! అమ్మా, అమ్మా, నువ్వేంటిక్కడ? ఏంటి ఇది? అసలేం జరుగుతోంది? సమితికి సేవ చేసి పతివ్రత అనిపించుకోవాలనుకుంటున్నావా? పతివ్రత అంటే భర్తని ప్రేమగా చూసుకోవడం, అంతేకాని నీ భర్తని ఇంకొకరితో పంచుకోవడం కాదు. ఎవరో నాకు ఫోన్ చేసి చెప్పేదాకా నీ కాపురం కూలిపోతుందని, నీ జీవితం తలకిందులవుతుందని నీ తల్లికి చెప్పాలని కూడా అనిపించలేదా? ఏంటంటే అసలు మీ ప్రాబ్లం ఏంటి? నువ్వు నోర్మూయవే. ఈ మహాతల్లి సామాన్యురాలు కాదే. దీంతో జాగ్రత్తగా ఉండమని నెత్తి నోరు బాదుకొని చెప్పాను. ఈ పల్లవి సంగీతాన్ని అడ్డం పెట్టుకుని నీ కుటుంబానికి దగ్గరయింది. ఇప్పుడు నీ అమ్మాయికత్వాన్ని అడ్డం పెట్టుకుని నీ భర్త నీకు దూరం చేయాలని చూస్తుందే. ఆనాడు రామాయణానికి ఒక శూర్పణఖ, ఈ రోజు ఈ కుటుంబానికి ఈ శూర్పణఖ, ఈ శూర్పణఖ, ఈ శూర్పణఖ. ఆ శూర్పణఖను ముక్కు చెవులు కోసి ఆపగలిగారు. ఈ శూర్పణఖని ఏం చేస్తే ఆగుతుందో అర్థం కావట్లేదు. అత్తయ్య, ఇక్కడ జరుగుతుందొకటి, మీకు అర్థం అవుతుందొకటి. అన్యం పుణ్యం ఎరుగుని నా కూతురికి అన్యాయం జరుగుతుంటే ఇంకా ఏం అర్థం చేసుకోవాలయ్యా? దానికి మీరంటే ప్రాణం. మీరు దూరం అయితే అది ప్రాణాలతో ఉండలేదయ్యా. మీరన్నా మీ కుటుంబం అన్నా ప్రాణం ఇచ్చే నా కూతురికి అన్యాయం చేయొద్దయ్యా. అత్తయ్య, నేను ఉషకు అన్యాయం చేయడం లేదు. తన బిడ్డనిచ్చి ఉషని తల్లి చేస్తున్న పల్లవికి పరిస్థితులకి లోబడి తాత్కాలికంగా తాళి కడుతున్నాను, అంతే. బాబు, తాళి అన్నది ఒక్కసారి ఆడపిల్ల మెడలో కట్టేది. దాన్ని ఇంకొకరి మెడలో కట్టి ఆ తాళిని ఎగతాళి చేయొద్దు. భర్త మరొకరికి తన ఆస్తిని పంచిన, ఐశ్వర్యాన్ని పంచిన భార్య తట్టుకోగలదేమో కాని ఐదో తనాన్ని పంచితే మాత్రం తట్టుకోలేదయ్యా. మీరు పల్లవి మాయలో పడి తప్పు చేస్తున్నారు. నా కూతురికి తీరని అన్యాయం చేస్తున్నారు. మీకు మీ తల్లిదండ్రులు నేర్పించిన విద్యా బుద్ధులు ఏమయ్యాయ్యా? అమ్మా, ఆయన్నేమనొద్దు. ఆయనేమనంటే నేను ఊరుకోను. నువ్వు ఊరుకోవే. మంచితనానికి కూడా హద్దులుండాలి. నీ మంచితనంతోనే నీ మాంగళ్యానికి దూరం అయ్యే పరిస్థితి తెచ్చుకున్నావు. నిన్నెవ్వరూ మోసం చేయాల్సిన అవసరం లేదే. ఇలా నీ మంచితనంతో నీకు నువ్వుగా మోసపోతున్నావు. త్యాగానికి హద్దులుండాలి, సహనానికి సరిహద్దులుండాలి. అవి లేనప్పుడు చేసే త్యాగానికి, చూపించే సహనానికి అర్థమేముండదే. అర్థమైంది. ఈ విషయం ఇక్కడ తేలదు. నీ అత్త మామల దగ్గరికెళ్ళి తాడో పేడో తేల్చుకుంటాను.
ఏంటక్క ఇక్కడ మాతో మామూలుగా ఉంటూ పని కట్టుకుని మీ అమ్మని రప్పించావా? నా కడుపులో బిడ్డ ఏం పాపం చేసుకున్నాడో పుట్టక ముందే ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది. అసలు ఎందుకు మీ అమ్మని పిలిపించావు? నేను మా అమ్మని పిలవలేదు. ఎవరో ఫోన్ చేసి చెప్పారని చెప్పింది కదా. ఎవరో ఎందుకు చెప్తారక్క? నువ్వే ఫోన్ చేసి మీ అమ్మని పిలిపించుంటావు. నేను గర్భవతిని అన్న ఇంగితం లేకుండా, కిరణ్ గారు పక్కనున్నారన్న భయం కూడా లేకుండా మీ అమ్మ ఎలా మాట్లాడిందో చూసావు కదా. కిరణ్ గారికి బిడ్డనివ్వాలి అనుకోవడం నేను చేసిన తప్ప? అది తప్పైతే ఆ తప్పుకి నువ్వు ఒప్పుకుంటేనే కదా నేను ఇక్కడికి వచ్చింది. నువ్వింకాపుతావా? ఏవండి ఏవండి, నిజంగా అసలు ఇది మా అమ్మకి ఎలా తెలిసిందో ఎవరు చెప్పారో నాకు తెలీదు. నేను మాత్రం చెప్పలేదు. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి.